క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందన తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి తన నిత్యరాజ్యమునకు సిద్ధపరచునుగాక. తన కృపలో మిమ్మల్ని బలపరిచి విశ్వాసముందు స్థిరపరిచి మిమ్మల్ని అత్యధికముగా అభివృద్ధి పొందించునుగాక. ఈ యొక్క బైబిల్ సత్యాలు తెలుసుకోవడానికై మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఈ పరిచర్యలో మీరును సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన వీడియోస్లో మనం మనష్షే రాజు గురించి, యెహోషాపాతు రాజు గురించి చాలా అద్భుతమైనటువంటి సంగతులను మనం నేర్చుకున్నాం. ఈ దినాన రాజైనటువంటి ఆసా గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఆసా యొక్క జీవితంలో ఏ రీతిగా దేవునికి యథార్థవంతుడిగా ఉన్నాడో, ఆసారాజు యొక్క జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు మరియు అతని బలము మరియు అతని బలహీనతల గురించి మనం తెలుసుకుందాం. మనము రాజుల చరిత్ర చదువుతున్నప్పుడల్లా గమనించాల్సిన విషయం, ప్రతి రాజులో లోపం ఉంది, ప్రతి రాజులో బలహీనతలు ఉన్నాయి, ప్రతి రాజులో ఏదో ఒక తప్పులు కనబడుతూ ఉన్నాయి. కానీ తప్పులు లేనివాడు, తప్పు చేయనివాడు, తప్పు ఎరగనివాడు మన రాజు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన జీవిత చరిత్రలో ఎన్నడూ కూడా ఎప్పుడూ కూడా తప్పు చేయలేదు. ఎంత వెతికినా ఆయన నోటి నుండి వచ్చే మాటలో కూడా కపటం లేదు, తప్పు కనపడలేదు, పాపపు మాట ఆయన నోట రాల. అంత పరిశుద్ధమైనటువంటి రాజు ఈ భూలోకంలోనికి రావడం అద్భుతమైన విషయం. పరలోకంలో కూడా మన కొరకు నియమించబడిన రాజు, రారాజు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యొక్క స్వారూప్యం మనలో కలగాలని, ఆయన ఉన్నటువంటి ఆ రాజ్యములో మనం చేరాలని, ఆయన మనలను తన పోలికగా మార్చాలి అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన గొప్ప రాజు, ఆయన రాజులకు రాజు. యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఆసారాజు యొక్క తండ్రి పేరు అబియాము. ఈ ఆసారాజు 41 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. మనం ఇంతకు మునుపు కూడా చెప్పుకున్నాం. ఇశ్రాయేలుల యొక్క రాజ్యము మొదట ఒకటే. ఎప్పుడు సౌలు గారు అలాగే దావీదు గారు పరిపాలన చేసినప్పుడు, సమూయేలు పరిపాలన చేసినప్పుడు ఒకటే రాజ్యం. ఇశ్రాయేలీలు అప్పుడు రెండుగా విడిపోలేదు. సౌలు తర్వాత వచ్చినటువంటి రాజుల కాలంలో ఆ చరిత్ర కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. రాజ్యము 2 భాగాలు అయిపోయింది. అనగా ఇశ్రాయేలు జనాంగం 2 రాజ్యాలుగా విడిపోయింది. ఒకటి యూదా రాజ్యము, మరొకటి ఇశ్రాయేలు రాజ్యం. ఈ ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజులు వేరు, యూదా రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజులు వేరు. ఇది యూదయ దేశం అని, అది ఇశ్రాయేలు దేశం అని ఆ రీతిగా వేరుపరచబడడం జరిగింది. ఈ వేరుపరచబడినటువంటి ఈ రాజ్యాల్లో యూదా రాజ్యంలో పరిపాలన చేస్తున్న రాజుల చరిత్రలో మనం ఈరోజు ఆసా రాజు చరిత్ర మనం నేర్చుకుంటున్నాం. ఈ ఆసా రాజు చాలా అద్భుతమైనటువంటి రాజు, మంచి రాజు కూడా. అయితే కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. నేను ముందుగానే చెప్పాను కదా, బలహీనత లేని రాజు లేడు. మొట్టమొదట ఆసారాజు యొక్క బలాన్ని మనం కనుగొందాం. ఆసారాజు దేవుడికి ఇష్టడుగా బ్రతికాడు, దేవుడి ఎదుట యథార్థవంతుడిగా ఉన్నాడు. అతడు తన తండ్రి చర్యలను అనుసరించలా. తన తండ్రి అబియాము దుర్మార్గుడు, దేవుడికి విరోధమైన కార్యాలు చేసి చెడ్డరాజుగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ చెడ్డరాజు కడుపులో నుండి ఓ మంచి రాజు వచ్చాడని మనం నేర్చుకుంటున్నాం. ఇతడు ఎలా మంచి రాజు అయ్యాడు? ఇతడు పరిపాలన చేసిన సంవత్సరాలు 41 సంవత్సరాలు. 41 సంవత్సరాల పరిపాలనలో అతడికి దేవుడికి మధ్య సంబంధం ఎలాగుంది, అతని ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంది, అతని యొక్క పరిపాలన ఏ రీతిగా ఉంది అని మనం తెలుసుకుంటే చాలా అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. ఆసారాజు యొక్క జీవితంలో చాలా అద్భుతమైన సంగతులు మనం ఈరోజు తెలుసుకుంటాం. మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు వాక్య భాగంలో ఈ రీతిగా రాయబడి ఉంది, అతడు యథార్థవంతుడంట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడే.
దేవుని దృష్టికి అనుకూలంగా ఉండడం చాలా అద్భుతమైన విషయం. మనుషుల దృష్టికి అనుకూలంగా ఉండడం చాలా ఈజీ. మనుషుల్ని మెప్పించడం, మనుషుల దగ్గర మనలు పొందడం, మనుషుల దృష్టికి మంచివాళ్ళం అనిపించుకోవడం చాలా తేలికైనటువంటి పని. కానీ దేవుని దృష్టికి యథార్థంగా ఉండడం, తరువాత ఆయన దృష్టికి అనుకూలంగా ఉండడం చాలా విశేషమైన కార్యం. ఇది సర్వసాధారణమైనటువంటి కార్యం కాదు, చాలా విలువైనటువంటి కార్యం, చాలా భారం కలిగినటువంటి కార్యం. అనుకూలత ఎప్పుడైతే దేవునికి నువ్వు ఇస్తావో, మీరు ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా ఉంటారో ఆయన చిత్తం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారని గుర్తు. ఆధ్యాత్మిక జీవితంలో ఈ రెండు మనకు చాలా ప్రాముఖ్యమైనవి. యెహోవా దృష్టికి అనుకూలముగా నడుచుకోవడం, రెండవది దేవుని దృష్టికి యథార్థవంతులంగా ఉండడం. రాజులందరూ దేవునికి ఇష్టంగా లేరు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించలా. దేవుని చిత్తం లేకుండా కూడా వారు వెళ్ళిపోయారు. వారు దేవునికి సంబంధించిన రాజులే. ఇజ్రాయేలీలు రెండు భాగాలు ఎవళ్ళు? దేవుని పిల్లలే కదా. నేను అన్య రాజుల గురించి చెప్పట్లేదు. దేవుడు తన స్వాచ్ఛంగా ఎంచుకున్న ఇజ్రాయేల్ జనాంగం మీద రాజులుగా ఉన్నటువంటి రాజుల చరిత్రను చదువుతున్నాం. ఈ రాజులందరూ కూడా ఇజ్రాయేల్ కుటుంబంలో నుండి వచ్చిన వాళ్ళే. అన్య రాజులు పరిపాలన వేరు, దేవుని రాజుల యొక్క పరిపాలన వేరు. ఆస దేవుని యొక్క దృష్టికి యథార్థవంతుడిగా ఉన్నాడు. దేవుని దృష్టికి అనుకూలమేదో ఆ అనుకూలతను జరిగిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఏ రాజు అయినా తన పరిపాలనలో అభివృద్ధి చెందాలంటే దేవుని చిత్తాన్ని కనుగొనాలి. ఈ పాఠం ద్వారా మనం నేర్చుకునే సత్యాలు చాలా ఉంటాయి. మన ఆధ్యాత్మిక జీవితంలో మన అభివృద్ధికి మూలం కూడా ఇవే. ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అయితే ఈ పాఠంలో నుండి మనం నేర్చుకునే విషయాలు చాలా విలువైనవి. ఈ రెండు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతుకుతున్నారా? దేవుని దృష్టికి యథార్థత కలిగి ఉంటున్నారా? మనుషులు చాలా ఈజీగా నమ్మేస్తారు. కొన్నిసార్లు మాటలను బట్టి చాలా మంచోళ్ళు అండి, వాళ్ళు చాలా నమ్మకస్తులు అండి అని చెప్తారు. వాళ్ళ లోపల ఎంత చేతున్నా వాళ్ళు మాట్లాడే మాటలు తీగ అనిపించినప్పుడు అలాగనిపిస్తుంది. వాళ్ళు మంచోళ్ళండి, వాళ్ళు మంచోళ్ళండి అంటాం. సరే, నిజంగా వాళ్ళు మంచిగా చెప్తే, వాళ్ళ కడుపులో చేతి పెట్టుకొని మంచిగా చెప్తే వారు మంచివాళ్ళే మన దృష్టికి, లేకపోతే మన వాళ్ళ దృష్టికి. అయితే దేవుని దృష్టికి యథార్థవంతుడుగా కనబడుతున్నావా? సత్యవంతుడుగా కనబడుతున్నావా? యోబు గారి గురించి ఆలోచించినప్పుడు యోబు యథార్థవంతుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నా సన్నిధిలో మీరు యథార్థవంతులుగా ఉండండి. యథార్థవంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటుందంట. ఆసారాజు తన జీవితపు అనుభవంలో కలిగిన అనుభవాల్లో ఒకటి, అతడు దేవునికి అనుకూలంగా నడుస్తూ ఉన్నాడు. రెండవది, దేవుని దృష్టికి యథార్థంగా ఉంటున్నాడు. మనం మనుషుల దృష్టికి యథార్థవంతులైనంత మాత్రాన దేవుని దృష్టికి యథార్థవంతులము కాము. దేవుని దృష్టిలో యథార్థవంతులు కావాలంటే దేవుని యొక్క చిత్తాన్ని చేయాలి. దేవుని యొక్క మనసును గుర్తెరిగి, దేవుని యొక్క ఆలోచనలు గుర్తెరిగి ఆ రీతిగా మనం నడుచుకోవాలి. ఇంకా ఇతని గురించి వాక్యంలో ఈ రాజు గురించి మనం గమనిస్తే, ఆస తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని, యథార్థంగా నడవడం చాలా అద్భుతమైనటువంటి విషయం. నడుస్తాం మనం, కానీ యథార్థత కలిగి నడవాలి. యథార్థత అంటే మరొక మాట, నిజము, నిజాయితీగా నడవడం. యథార్థత అంటే అబద్ధము లేకుండా నిజాన్ని పలుకుతూ నడవడం. ఎవరు యథార్థత కలిగి నడుస్తారో వారికి దేవుని ఆశీర్వాదం కలుగుతుంది. ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది యథార్థత, నిజం పలకడం. ఎవళ్ళు దేవుని యొక్క గుడారంలో నివసించేవాళ్ళు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎక్కదగిన వాళ్ళు ఎవళ్ళంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వాళ్ళే. నీ యథార్థత నిన్ను నిలబెడుతుంది. నీ యథార్థత నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తుంది. నీ యథార్థత నిన్ను నిత్యత్వానికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి గమనించండి, దేవుని పిల్లలు యథార్థత కలిగి జీవించడం నేర్చుకోవాలి. యథార్థత మనలో ఉంటే
మన ఆధ్యాత్మిక జీవితం అంతకంతకు వరిదిల్లుతుంది. ఇంకా ఆసారాజు యొక్క జీవితంలో మూడవదిగా మనం గమనిస్తే, ఇతడు తన అవ్వ అయిన మాయాక ఆమె పేరు, ఆమె ఒక దేవతా విగ్రహాన్ని చేయించింది. పట్టపు దేవి ఒక పెద్ద విగ్రహాన్ని, ఒక దేవతా స్తంభాన్ని చేయించి నిలబెడితే చాలామంది ప్రజలు ఆ దేవతా స్తంభం దగ్గర ఆరాధన చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆశ దృష్టి ఆ దేవతా స్తంభం మీదకి వెళ్ళింది. ఏం చేశాడు? అయ్యో, ఇది పితరుల నాటిది కదా, ఈ పితరుల నాటిది మనం తీసేయకూడదు, మా పెద్ద తల్లి నాటింది అని చెప్పి అక్కడ ఉండనివ్వలేదు. దాన్ని పడగొట్టించి అక్కడ నుండి తొలగించి కాల్చివేసి ఆ పట్టపు దేవి యొక్క విగ్రహాలకు సంబంధించిన వాటన్నిటినీ కూడా నాశనం చేశాడు. అవి కనబడకుండా చేశాడు. ఇక్కడ మనం నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి. మన పితరులు ఏదో చేశారు, అది దేవుడి దృష్టికి యథార్థమైంది కాదు, ఆ ఆలోచన మంచిది కాదు, ఆ నడవడిక మంచిది కాదు. అప్పుడు దాని నుంచి ప్రజలను తప్పించాలి తప్ప అదే త్రావులో నడిపించకూడదు. అది చాలా భయంకరమైనటువంటి పాపం. తన తండ్రి అయిన అబియాను ఈ ఆరాధనలో ఉన్నాడు, ఈ ఆరాధనలు జరిగించాడు, వీటికి ప్రాముఖ్యతను వహించాడు. అయితే ఆశ ఇష్టపడట్లేదు, విగ్రహాలన్నింటినీ తీసేస్తున్నాడు. ఈ యొక్క పట్టపు దేవి విగ్రహమే కాదు, ఆ రాజ్యములో ఉన్న విగ్రహాలన్నింటినీ, తమ పితరుల కాలములో ఉంచిన విగ్రహాలన్నింటినీ తీసివేసి నాశనం చేస్తూ ఉన్నాడు. ప్రతి రాజుల యొక్క రాజ్యాల్లో ఈ విగ్రహారాధన కనబడుతూనే ఉంది. దేవుని ప్రజలు యెహోవా దృష్టికి దోషులవ్వడానికి గల కారణం ఈ విగ్రహారాధనే. వీరు బయలుదేవత విగ్రహాలను, అషారాదేవి విగ్రహాలను, ఇంకా కొన్ని రకాలైన దేవత విగ్రహాలను వారి యొక్క పట్టణాల్లో, గ్రామాల్లో, ఇండ్లల్లో ఉంచి దేవునికి విరోధమైన కార్యం చేసి దేవుని ఎదుట పాపం చేసిన వాళ్ళు అయ్యారు. ప్రియదేవుని బిడ్డలారా, విగ్రహారాధన బహుభయంకరమైనది. మనము ఈ యొక్క మన యూట్యూబ్ ఛానల్లో, జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్లో బయలుదేవతను గురించిన, విగ్రహారాధన గురించిన కొన్ని విషయాలు ఏలియా చరిత్ర చెప్తున్నప్పుడు నేను చెప్పాను. తప్పకుండా మీరు ఆ వీడియో చూడకపోతే వీడియో చూడండి. బయలుదేవత అనేక మంది రాజులను ఆకర్షించింది. విగ్రహారాధన అనేక మంది పరిశుద్ధులను కోలద్రోసింది. విగ్రహారాధన పరిశుద్ధుల్ని దేవుని వైపుకు కాకుండా తన వైపుకు మలుచుకుంది. విగ్రహారాధన దేవుని పిల్లలను దేవుడికి వ్యతిరేకంగా మార్చింది. ప్రజలు విగ్రహాల తట్టు తిరగడానికి అలవాటు పడిపోయారు. మొట్టమొదటిగా వారి ప్రారంభం నిజంగా ఆధ్యాత్మికంగానే ప్రారంభించారు. దేవుడు అక్కడ వారి ఎదుట నిలబడినట్టుగా వారు చూడలేదు, కానీ దేవుని యొక్క మేఘం వాళ్ళని ఆవరించింది. అది కూడా కొందరు గమనించలేకపోయారు. కానీ నాయకుడైన మోషేను బట్టి దేవుని చేత బలపరచబడిన వాళ్ళే ముందుకు కొనసాగారు, ముందుకు వెళ్ళారు. అయితే రాను రాను వారి ఆధ్యాత్మిక జీవితాల్లో మార్పు కలిగింది. విగ్రహాల తట్టు చూడడం మొదలుపెట్టారు, విగ్రహారాధన వైపు తిరగడం మొదలుపెట్టారు. దేవుడు తన ఉన్నతమైన ప్రదేశాలకు తీసుకొని వస్తే దేవుని స్థలాలను విడిచిపెట్టి, దేవుని బలిపీఠాలను విడిచిపెట్టి విగ్రహాలకు బలిపీఠం కట్టడం, అక్కడ బలులు అర్పించడం, తమ పిల్లలను కూడా ఆ బలుల్లో పాల్గొనజేయడం, చాలా అతి ఘోరంగా దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తూ వచ్చారు. ఆసారాజు ఈ విగ్రహారాధనను పురికొల్పట్లేదు, విగ్రహారాధనను సమూల నాశనం చేస్తున్నాడు, తీసివేస్తున్నాడు. విగ్రహాలు ఎక్కడున్నా కానీ ఆ కార్యములన్నీ, ఆ విగ్రహ సంబంధమైనవన్నీ కూడా తొలగించి దేవుని దృష్టికి యథార్థవంతుడిగా నడుస్తున్నాడు. ప్రజలను కూడా దేవుని దృష్టికి యథార్థవంతులుగా నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది, విగ్రహారాధన బహుభయంకరమైన పాపం. అయితే ఒక మాట ఉంది ఆ ఆసారాజు గురించి, ఉన్నత స్థలముల్లో విగ్రహాలు తీసివేయలేదంట, అయినా కూడా దేవునికి యథార్థతగా ఉన్నాడు అని వాక్యంలో రాయబడి ఉంది. అతడు హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరిస్తూ వచ్చాడు, మనస్ఫూర్తిగా దేవునితో కొనసాగుతున్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఎక్కడున్నాము అన్నది కాదు, మన ప్రవర్తన దేవునికి చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు
మనుషుల యొక్క హృదయాల్లో చాలా విగ్రహాలు ఉంటున్నాయి. కొందరు హృదయాల్లో మనుషులే విగ్రహాలు, కొందరు హృదయాల్లో దేవతలే విగ్రహాలు, కొందరు హృదయాల్లో మోసగాళ్లే విగ్రహాలు, కొందరు హృదయాల్లో పేరుగాంచిన వాళ్ళే విగ్రహాలు. ఈ విగ్రహాలు బాహ్యంగా కనబడినా దేవుడికి ఇష్టం ఉండదు, అంతరంగంలో ఉన్న దేవునికి ఇష్టం ఉండదు. కొన్నిసార్లు యేసుప్రభు వారి విగ్రహాలే, యేసుప్రభు వారి ఫోటోలే విగ్రహాలుగా పెట్టి వాటికి పూజ చేస్తూ ఉంటారు. నేను గత వీడియోలో కూడా చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నాను. అటువంటి విగ్రహారాధన కలిగిన స్థలాలకు మనం పోకూడదు. యేసయ్య విగ్రహాల్లో ప్రతిమా స్వరూపి కాదాయన, ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు. ప్రతిమ కావాలి అనుకుంటే ఆ రోజు యెరూషలేములోనే అపోస్తలులకు ముందు చెప్పేవాడు, రేయ్ నేను చనిపోయిన తర్వాత నేను దేవుండిరా, నాకు ఒక పెద్ద విగ్రహం పెట్టండి అని చెప్పేవాడు. చెప్పాడా? ఒక్క విగ్రహం ఉన్న అపోస్తలులు పెట్టారా? ప్రజలు స్వలాభం కోసం, మత నాయకులు తమ స్వలాభాల కోసం, తమకు ధనం సమకూర్చుకోవడం కోసం, ప్రజల యొక్క మనల్ని పొందుకోవడానికి, ప్రజలను తమ తట్టు ఆకర్షించుకోవడానికి వారు విగ్రహారాధనను ప్రవేశపెట్టారు. వారు విగ్రహారాధనను ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రజలు చాలామంది నామకార్థ క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. క్రైస్తవులే, నామమాత్రపు నామకార్థ క్రైస్తవులు. సాతానుడు చాలామందిని విగ్రహాల వైపు ఆకర్షిస్తున్నాడు. ఈ విగ్రహారాధన అనేది అన్యులకు సంబంధించింది. ఒకప్పుడు మనం అన్యులమే, ఆ విగ్రహాలను పూజించి వచ్చిన వాళ్ళమే. కానీ ఈరోజు సర్వశక్తి కలిగిన ఆత్మ సంబంధమైన నిరంతరము నిత్య జీవాన్నిచ్చే ఆ ప్రభువు తట్టు తిరిగాం. మనం యేసయ్య తట్టు తిరిగాం. మనకు విగ్రహాలతో సంబంధం ఏంటి? పౌలు గారు అంటాడు, మీకు విగ్రహాలకు సంబంధం ఏంటి? బెలియాలతో నీకు పొత్తేంటి? చీకటితో నీకు పొత్తేంటి? మనము ఏర్పరచబడిన వాళ్ళం, ప్రత్యేకించబడిన వాళ్ళం. మన అంతరంగంలో ప్రభు ఉన్నాడు. ఆయన స్వారూప్యం మన గుండెల్లో ఉందా? ఉంటే మీరు విగ్రహాల తట్టు తిరగరు. ఈ వాస్తవాన్ని ప్రజలకు చెప్పేటప్పుడు మభ్యపెట్టి దేవుని అలా చూయించకూడదా, దేవుణ్ణి ఇలా చూయించకూడదా అని సింపతి పొందుతున్నారు. జాగ్రత్త సుమ, విగ్రహారాధనకు దూరంగా ఉంటే మీ ఆధ్యాత్మిక జీవితాలు బలపడతాయి. ఆశ విగ్రహాలన్నింటినీ తీసివేశాడు. ఉన్నత స్థలాల్లో కొన్ని తీసివేయలేదంట, అయినా కూడా దేవుని ఎదుట యథార్థత కలిగి ఉన్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో యథార్థత చాలా ప్రాముఖ్యమైంది. మీ జీవితంలో ప్రత్యేకంగా చెప్తున్నాను, మీరు ఎప్పుడు యథార్థవంతులుగా ఉండండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరములోనికి తెప్పించాను. దేవుని సొమ్ము, దేవుని పాత్రలు, దేవుని యొక్క ఉపకరణాలు దేవుని మందిరంలో ఉండాలి. అవి నేను రాజుని కదా, నా దగ్గర ఉంటాయి, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే గర్వించిన వాళ్ళు గడ్డి తిన్నారు. దేవుని మందిరపు ఆ యొక్క ఉపకరణాలు పాడు చేసిన వాళ్ళు దరిద్రులయ్యారు. దేవుని మందిరపు ఉపకరణములను తమ ఇష్టం కొరకు వాడుకున్న వాళ్ళు ఏమయ్యారో నేను చెప్తాను మీకు. బహు భయంకరమైన స్థితిని అనుభవించారు. జాగ్రత్త సుమ, మందిరము విషయంలో చాలా ప్రత్యేకతను కలిగి ఉండాలి. మందిరము దేవునిది. ఆ దేవుని మందిరములో జరిగించే ప్రతి చర్య దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ప్రతి పని దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ప్రతి ఉపదేశం దేవుడు చెప్పిందై ఉండాలి. కాబట్టి మందిరము విషయంలో ఆశ జాగ్రత్త పడుతున్నాడు. ప్రతిష్ఠించబడిన వాటన్నిటిని, తాను ప్రతిష్ఠించిన వాటన్నిటిని కూడా దేవుని యొక్క మందిరంలోనికి సమకూరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరంలోకి తీసుకొస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరం కొరకు మీరు ప్రతిష్ఠించుకున్నప్పుడు వాటిని దేవునికి చెల్లించడంలో అశ్రద్ధ చేయకండి. దేవునిది దేవునికి ఇవ్వండి, కైసరిది కైసరికి ఇవ్వండి. ఒకసారి కొంతమంది చేసి అడుగుతున్నారు, కైసరుకు పన్నిచ్చటం న్యాయమా అని అంటే ఆయనకు అర్థమైపోయింది, వీళ్ళని ఎరకాటంలో పెట్టాలనుకుంటున్నారు అని ఆలోచించి ఇవ్వచ్చు, కైసరికి పన్ను ఇవ్వచ్చు. కైసరిది కైసరిదే, దేవుంది. మీ దగ్గర నాణ్యం ఉందయ్యా. ఆ నాణ్యం మీద ఎవరి బొమ్మ ఉంది? కైసరి బొమ్మ ఉంది. కైసరిది కైసరికి, దేవునికి. ఆశ దేవునికి ఇవ్వడంలో యథార్థవంతుడిగా ఉన్నాడు.
దేవునికి ఇస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది దేవునికి ఇవ్వాల్సిన వాటిని దొంగిలిస్తూ ఉన్నారు. దేవుడికి చెందాల్సిన వాటిని తమ వైపు మలుచుకుంటున్నారు. అది దేవుడి సొమ్ము, కానీ వాళ్ళు దాని మీద ఆధిపత్యం చేసి తమ ఇష్టాల కొరకు, తమ అభిప్రాయాలని, తమ కోరికలు తీర్చుకోవడానికి దేవుని సొమ్ముని వాడుతూ ఉన్నారు. జాగ్రత్త సుమ, దేవుని సొమ్ము చాలా విలువైంది. ఆ విలువైన సొమ్ముని నీ ఆలోచనతో నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే దాని శాపం చాలా భయంకరమైంది. దేవుని మందిరపు జోలికి పోకూడదు. దేవుని మందిరపు యొక్క కార్యాల్లో చాలా జాగ్రత్త వహించాలి. మందిరపు పని చిన్నది కాదు, చాలా విలువైంది. గ్రహింపుతో దేవుని యొక్క మందిరపు పని చేయాలి. ఆస దేవుని మందిరం ఎడల యథార్థత కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి చెల్లించాల్సిన వాటన్నిటినీ చెల్లిస్తూ ఉన్నాడు. ఇంకా ఆస యొక్క జీవితంలో ఎన్నో గొప్ప అనుభవాలు ఉన్నాయి. మరొక అనుభవాన్ని మీకు గుర్తు చేస్తాను. ఆస సైన్యాన్ని తిట్టపరిచాడు. సైన్యం 5 లక్షల మందికి పైగా గొప్ప సైన్యం ఉన్నారు. అయితే ఒకనొక దినాన కూషీయులు ఆస మీద యుద్ధం చేయడానికి వచ్చారు. ఆ సమయంలో సైన్యం ఉన్నప్పటికీ కూడా ఆసా చేసిన ప్రార్థన చాలా విలువైంది. ఆ ప్రార్థన చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనిపించింది. ఆ ప్రార్థన చదువుతున్నప్పుడు దేవుణ్ణి నేను ఇలాగ అడగాలి, ఇలాగ అడిగితే దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఆలోచన కలిగింది. ఆ రీతిగా ప్రార్థిస్తాను కూడా, నేను ప్రార్థన చేస్తున్నాడు కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భక్తులు ప్రార్థించినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ప్రార్థించారు. వారి అనుభవాలు గుండా ప్రార్థించారు. వారి అనుభవాల్లో దేవుని సహాయాన్ని వేడుకునేటప్పుడు వారు మాట్లాడిన మాటలు, దేవుడికి వ్యక్తీకరించిన ఆ మాటలను గమనిస్తే అవి లోతైన అర్థాలతో కూడిన మాటలు. ఆ మాటలు దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాయి, దేవుని హృదయాన్ని తాకినాయి. మన ప్రార్థనలో కూడా మనం విస్తార వచనాలు ఉపయోగించడం కాదు, దేవుని హృదయం స్పర్శించగలిగే మాట, సంభాషణ మనం చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకు జవాబిస్తాడు. ఎటువంటి ప్రార్థన చేశాడు ఆస? శత్రువులు గుమ్ముగూడి మోకముడిగా దాడి చేయాలనుకున్నప్పుడు ఆస చేసిన ప్రార్థన ఒకసారి చదువుతున్నాను, గమనించండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన విజయమందు నీకుమని ప్రార్థింపగా ఆస యొక్క ఈ ప్రార్థనలో ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయో తెలుసా? అంటున్నాడు, యెహోవా, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. ఎంత అద్భుతమైనటువంటి మాట! బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరయ్యా. నీవే బలమిచ్చేవాడు, నీవే సహాయం చేసేవాడు, నీకంటే ఎవరు లేరు అని అంటాడు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యాన్ని ఎదిరించడానికి బయలుదేరి ఉన్నాము. ఆయన ప్రార్థనలో 3 విశేషమైన మాటలు. నీకంటే ఎవరు లేరయ్యా, నువ్వే సహాయం చేసేవాడు, నువ్వు తప్ప ఎవరు లేరు. 2వది, నిన్నే నమ్ముకొని ఉన్నాం. 3వది, నీ నామాన్ని బట్టి బయలుదేరి వచ్చాం. మాకు బలం ఉందని, మాకు సైన్యం ఉందని యుద్ధం చేయడానికి మేము రాలా, నీ నామాన్ని బట్టే బయలుదేరాం, నిన్నే నమ్మాం. నువ్వు తప్ప బలహీనమైన మాకు ఎవరు సహాయం చేయరని, నువ్వు సహాయం చేస్తావని నిన్నే నమ్మే, మాకు సహాయం చెయ్యి అని అడుగుతున్నాడు. దేవుని మీద నమ్మకం మన అపజయాల నుండి విజయాన్ని కలిగిస్తుంది. దేవుని మీద నమ్మకం మనం మునిగిపోయే స్థితిలో నుండి మనకు పైకి లేవనెత్తుతాడు ఆయన. దేవుని మీద నమ్మకం ఉంచితే అత్యధికమైన విజయాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని మీద మనం నమ్మకం ఉంచితే మన శత్రువులకు, మనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువులకి వారికే విరోధాన్ని పుట్టించి వారే కొట్టుకునేటట్టుగా, వారు చంపుకునేటట్టుగా చేస్తాడు ఆయన.
దేవుని మీద నమ్మకం ఉంచితే మీరు అనేకమైన అద్భుత కార్యాలను చూడగలుగుతారు. ఆయన మీద నమ్మకం ఉంచి యుద్ధానికి బయలుదేరారంట. ఆయన చేయగలడా? చేయగలడు. శత్రువుల గుండెల్లో దడబుట్టించగలిగిన వాడాయన, శత్రువులను అణిచివేసేవాడాయన. ఆశ తన దేవుని దృష్టికి యథార్థత కలిగి ప్రార్థిస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అయ్యా మా దిక్కు నీవే అన్నట్టుగా రాజైన యెహోషాపాతు అంటాడు, మా దిక్కు నీవేనయ్యా. రాజైనటువంటి ఆశ అన్నాడు, బలము లేని వారికి నీవే బలమిచ్చేవాడు నీవే, నీవు తప్ప ఎవరు లేరు, మాకు సహాయం చెయ్యయ్యా, నిన్నే నమ్ముకున్నామయ్యా, నీ నామమును బట్టే మేము బయలుదేరాం. మీరు ఎక్కడికైనా ఎప్పుడైనా బయలుదేరినప్పుడు యేసు నామములో బయలుదేరండి. యేసు నామములో విడుదల ఉంది, యేసు నామములో జయం ఉంది, యేసు నామములో దెయ్యాలు పారిపోతాయి, యేసు నామములో మీ శత్రువులు మీ ఎదుట మోకరిల్లుతారు, యేసు నామములో సాతాను శక్తులు పారిపోతాయి. యేసు నామాన్ని స్మరిస్తూ బయలుదేరండి. మీరు ప్రార్థన చేసినప్పుడల్లా నీ నామమును బట్టి బయలుదేరుతున్నాను ఆయన. పాత నిబంధన గ్రంథములో భక్తులు యెహోవా నామమును బట్టి బయలుదేరారు. క్రొత్త నిబంధన భక్తులమైన మనం యేసు రక్తంలో కడగబడ్డాం, పరిశుద్ధులు. మనం యేసు నామములో బయలుదేరదాం, యేసు నామములో మనము ముందు కొనసాగుదాం. అప్పుడు మన జీవితాల్లో విజయాలను చూడగలుగుతాం. ఆశ ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు జరిగిన కార్యం, యెహోవా ఆ కూషీయులను ఆశ ఎదుటను యోధావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. అపాయము అతనితో కూడనున్న వారును గెరారు వరకు వారిని తరుముగా కూషీయులు మరలా పంక్తులు తెరచలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. శత్రువులపై విజయం ఇచ్చేవాడు దేవుడు. మనం ప్రార్థిస్తే ప్రతి విషయంలో దేవుడు జయాన్ని ఇస్తాడు. అయితే మన ప్రార్థన ఎలా ఉంటుంది? మనం ఆయన సహాయాన్ని అడిగేటప్పుడు ఏ రీతికి అడుగుతున్నాం? అయ్యా నీవే మా దిక్కట్టనమ్మా, నీవేనయ్యా నేను బలహీనుడు, నీ బలం ఇచ్చేవాడు నీవు తప్ప ఎవరు లేరు అంటున్నామా? దేవా నా దేవుడవు నీవే, నీవుగాక నాకెవళ్ళు సహాయం చేయరు అంటున్నావా? నువ్వు ఈ రీతిగా ప్రార్థన చేస్తే నీవేనయ్యా అంటే తప్పకుండా ఆయన కార్యం చేస్తాడు. చాలాసార్లు ఈ రీతిగా ప్రార్థన చేస్తావు, నువ్వు రా ప్రభువా, నీ సేవకును పంపించయ్యా, లేకపోతే ఇదిగో అలాగ చేయనైనా ఇలాగ చేయనని అంటాం. మనం చేయాల్సిన ప్రార్థన వాళ్ళకి చేసినట్టు మనకి చేయమని కాదు. మనం దేవుని అడగాల్సిన విధానం, అయ్యా మా దిక్కు నీవే ప్రభా, నేను బలహీనుడు నాయన, నేను బలహీనురాల్ని, నువ్వు తప్ప ఎవరు నాకు సాయం చేయలేరు, ఎవ్వరు సాయం చేయలేరు. ఇలా ప్రార్థన చేసినప్పుడు సాతానుడు వచ్చి చెప్తాడా దేవుడు సాయం చేస్తాడా? దేవుడు సాయం చేస్తాడంటాడు. మనుషులను అడుగు, వాళ్ళకిలాగా సాయం చేయమని అడుగుని అంటాడు. మీరు అలాగ అడగండి. మీరు దేవుని నేరుగా సహాయం అడిగితే మీకోసం ఆయన తన దూతలను సిద్ధపరుస్తాడు. మీకు ఆహారం ఇవ్వడానికి తన దూతలను సిద్ధపరుస్తాడు. మీ పక్షాన నిలబడి యుద్ధం చేయడానికి తన దూతలను దేవుడు సిద్ధపరుస్తాడు. మీతో నడవడానికి తన దూతలను దేవుడు సిద్ధపరుస్తాడు. కాబట్టి అధైర్యపడకుండా విశ్వాసంతో దేవుని అడగండి. అయ్యా నీవేనయ్యా మా దిక్కు, మాకు బలము దయచేసేవాడు నీవే, నిన్నే నమ్ముకుంటున్నాం ప్రభా. నీ నమ్మకం అంతా దేవుని మీద పెట్టండి, ఆయన నామంలో బయలుదేరండి, మీరు విజయాలను చూస్తారు. ఆశ యొక్క జీవితంలో ఈ ప్రార్థన చాలా గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. చాలా విశేషమైనటువంటి ప్రార్థన. ఆశ చేసిన ప్రార్థన నేను చదువుతున్నప్పుడు మరలా ధ్యానిస్తున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎంత ధైర్యాన్ని కలిగిస్తుందో. నీవే ప్రభా, బలము లేని వారికి బలం దయచేసేవాడు నీవేనయ్యా, నువ్వు సహాయం చేయ్యా, నిన్ను నమ్ముకున్నాం ప్రభా, మీ నామంలో బయలుదేరామని చెప్తున్నా. ఆ ప్రార్థన ఎంతో బలమైంది. ఇంత మాత్రమే కాదు, ఆశా జీవితంలో మరొక శ్రేష్టమైన అనుభవాన్ని మీకు చెప్తాను. నేను ఓదేదు అనేటువంటి ఒక ప్రవక్త ఆశ దగ్గరికి వచ్చి ఈ రీతిగా ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నట్టు ఆ మాటలు చదువుతున్నాను, మీరు గమనించండి. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును అని చెప్పినప్పుడు ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు అతడు ధైర్యం తెచ్చుకొని యోదియా బెన్యామీనుల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకున్న పట్టణములన్నిటి నుండి హేయులైన విగ్రహములన్నింటినీ తీసివేసి యెహోవా మంటపు ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి యూదావారందరినీ బెన్యామీనులందరినీ ఎఫ్రాయిము మనష్షే షిమియోను గోత్రముల్లో నుండి వచ్చిన
వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయకుడై ఉండుట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షమున చేరిరి. ఇలాగు ప్రమాణము చేయబడగా యూదావారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయన వెదికి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశములతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగు చేసెను. ఇక్కడ వరకు మనం చదివినప్పుడు ఆసా ప్రారంభించిన ఆ కాలము నుండి 35 సంవత్సరాల వరకు యుద్ధాలు జరగలేదు. కారణం ఏంటి అంటే ప్రజలు మార్పు చెందారు, ప్రజలు మారు మనసు పొందారు, ప్రజలు దేవుని తట్టు తిరిగారు. ఆస దేవుని ఆత్మ కలిగిన ప్రవక్తల మాటల ద్వారా బలపరచబడ్డాడు, ధైర్యపరచబడ్డాడు. తాను ధైర్యపరచబడ్డమే కాదు, ప్రజలను కూడా ధైర్యపరిచాడు, ప్రజలను కూడా ఉత్తేజింపజేశాడు, ప్రజలను కూడా దేవుని తట్టు తిప్పాడు, ప్రజలను దేవుని వైపుకు నడిపించాడు. ప్రవక్త మాటలను ఆలకించి సరిచేసుకొని తన జీవితంలో లోపాలను సరిదిద్దుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. అందుకే దేవుడంట శత్రువులకు భయాన్ని కలుగు చేశాడంట. 35 సంవత్సరాలు యుద్ధం జరగలేదు. 35 సంవత్సరాల వరకు యుద్ధం జరగలేదు. కారణం, దేవుణ్ణి అనుసరిస్తూ వచ్చాడు, దేవుని మాట వింటా వచ్చాడు, దేవుని ప్రవక్తల మాటకు విధేయుడయ్యాడు. ప్రవక్తలు ప్రవచించినప్పుడు ఆ మాటలకు లోబడున్నాడు. రాజు కదా, నాకెవడరా వీడు చెప్పటం అని అనుకోలా. ఎందుకంటే దేవుని దృష్టికి యథార్థత కలిగిన వాడు, దేవునికి అనుకూలంగా నడుస్తున్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు, ప్రజలను సరిచేశాడు. తాను కూడా యెహోవా బలిపీఠాలను కట్టించడం, మందిరము పట్ల యాజకుల పట్ల శ్రద్ధ వహించిన వాడయ్యాడు. ఏ రాజైతే యాజకుల పట్ల, దేవుని మందిరం పట్ల, దేవుని సేవకుల పట్ల దయగలిగి ఉంటాడో ఆ రాజుకి దేవుడు దయను కృపను చూపిస్తాడు. దేవుని సేవకులు, దేవుని ప్రవక్తల మాటలు ఆలకించిన వారి యొక్క జీవితాలు ఫలభరితమవుతాయి. ప్రవక్తల యొక్క హెచ్చరికలు గుండెల్లో శుద్ధీకరణ జరిగిస్తాయి. ప్రవక్తల యొక్క హెచ్చరికలు మనసులో ధైర్యాన్ని పుట్టిస్తాయి. ప్రవక్తల యొక్క హెచ్చరికలు ఆధ్యాత్మిక జీవితాలను పురికొల్పుతాయి, ఆధ్యాత్మిక జీవితాలను బలపరుస్తాయి. ప్రవక్తల యొక్క హెచ్చరికలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆస దేవుని ప్రవక్త యొక్క మాటలను వింటున్నాడు, ఆ మాటలకు లోబడుతున్నాడు, దేవుడు చెప్పిన చర్యలు పట్టి నడుచుకుంటున్నాడు, దేవుని తట్టే ఉన్నాడు. 35 సంవత్సరాలు యుద్ధాలు జరగలేదు. అయితే 36వ సంవత్సరంలో జరిగిన ఒక కార్యాన్ని మీకు చెప్పాలి. ఇప్పటి వరకు చాలా భక్తిగా ఉన్నాడు, 35 సంవత్సరాలు చాలా భక్తిగా ఉన్నాడు. 36వ సంవత్సరం వచ్చింది. 36వ సంవత్సరం వచ్చినప్పుడు జరిగిన కార్యం, ఇశ్రాయేలు రాజైన బయోషా అనేటువంటి రాజు ఆసా మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆసా రాజు చేసిన ఒక భయంకరమైన తప్పేంటి అంటే సిరియా రాజు అయినటువంటి బెన్హాదుతో సహవాసాన్ని పెట్టుకున్నాడు. దేవుని యొక్క విజయాలు చూసినటువంటి ఆసారాజు లక్షలాది మంది సైన్యం ఉన్నప్పటికీ మా దిక్కు నీవని ప్రార్థించిన ఆసారాజు 35 సంవత్సరాలు యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉన్నాడు. 36వ సంవత్సరంలో అతడు సిరియా రాజుతో సహవాసం చేయటం మొదలుపెట్టాడు. సిరియా రాజు సహాయాన్ని కోరుతున్నాడు. సిరియా రాజు తట్టు తిరిగాడు. అది దేవుడికి చాలా బాధను కలిగించింది. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలు తన తట్టు తిరగాలని కోరుకుంటాడు. ఎన్ని సమస్యలు వచ్చినా తన వైపు తిరగాలనుకుంటాడు. ఇప్పుడు నా తండ్రి సహాయం చేయకపోతే నేను ఇంకొకరి వైపు చేయి చాపాలి. నిజమే కదా, నా తండ్రి నాకు సహాయం చేయకపోతే నేను ఇంకొకరి సహాయాన్ని అడగాలి, అర్జించాలి. కానీ నా తండ్రి నాకు సహాయం చేసేవాడు ఉంటే నేను ఇంకొకరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం ఏంటి? మా నాన్న మా డాడీ నాకు కావలసిన దాన్ని తీసుకొచ్చేవాడైతే, నాకు కావలసిన దాన్ని ఇచ్చేవాడైతే నేను మరొకరి దగ్గర చాపాల్సిన అవసరం ఏంటి? ఆసా గారి జీవితంలో గమనించినప్పుడు దేశమందంతటా 35 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. కారణం, దేవుని సహాయాన్ని అర్జించాడు. దేవా, బలహీనులకు నీవే సహాయం చేసేవాడివి,
నిన్నే నమ్ముకున్నామయ్యా, నువ్వు సహాయం చేయి, నీ నామంలోనే మేము బయలుదేరుతున్నాం ఎక్కడికి వెళ్ళినా అని ధైర్యంగా దేవుణ్ణి అడిగినవాడు, దేవుని దగ్గర నుండి విజయాన్ని పొందుకున్నవాడు ఈరోజు వర్ధిల్లిన తరువాత గర్వించిన వాడై సిరియా రాజుతో సహవాసాన్ని పెట్టుకున్నాడు. దేవుని పిల్లలు సహవాస విషయంలో చాలా జాగ్రత్తను వహించాలి. మీ సహవాసాన్ని బట్టే మీ ఆలోచన ధోరణి ఉంటుంది, మీ సహవాసాన్ని బట్టే మీ యొక్క నడిపింపు ఉంటుంది, మీ సహవాసాన్ని బట్టే మీ అభివృద్ధి ఉంటుంది. సిరియా రాజు సహవాసాన్ని దేవుడు ఇష్టపడలేదు. వెంటనే దేవుడు ఆసాను సరిచేయాలనుకున్నాడు. ఆ సమయంలో జరిగిన ఒక సంగతిని మీకు గుర్తు చేస్తాను. ఆసారాజు బయోషా మీద యుద్ధానికి వెళ్ళి జయాన్ని పొందాడు, సిరియా రాజు అయిన బెనాతో సహవాసం చేసి. ఆ సమయంలో దీర్ఘదర్శి అయినటువంటి హనాని కొన్ని విషయాలు చెప్తున్నాడు, ఆసారాజుకి కొన్ని విషయాలు చెప్తున్నాడు. చదువుతున్నాను, 16వ అధ్యాయం 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించును, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహువిస్తారమైన రథములను గుర్రపురౌతులను గల కూషీలను లూబీయులను గొప్ప దండే వచ్చితురు కదా. ఆయనను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని చేతికి అప్పగించాను. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకు నీకు యుద్ధములే కలుగును అని ఈ హనాని ప్రవక్త ప్రవచించాడు. వెంటనే ఏం జరిగింది? ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆస అతని మీద కోపగించి రౌద్రము చూపి అతన్ని బందీ గృహంలో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆస జనుల్లో కొందరిని బాధపరిచెను. ఎందుకు ఆస ఇలాగా ప్రవర్తించాడు? దేవుడు తన ప్రవక్తను పిలిచి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో, కూషీయులు మరి జాతి ప్రజలు మీ మీదకు వచ్చినప్పుడు ఆయన మీకు సహాయం చేయలేదా? ఎందుకు సిరియా రాజును నమ్ముకున్నావు? యెహోవా మీద నమ్మకం నీకు పోయింది. సిరియా రాజును నమ్ముకున్నావు, మతి తప్పి ప్రవర్తించావు. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే. మతి తప్పిన ప్రవర్తన ఎందుకు ఆశ కలిగింది అంటే, నేను ఒకే ఒక మాట మీకు సూటిగా చెప్తున్నాను. ఆశ చేసిన సహవాసం, సిరియా రాజుతో చేసిన సహవాసం, సిరియా రాజుతో పెట్టుకున్న సంబంధం అతని ఆధ్యాత్మిక జీవితపు పతనానికి కారణమవుతుంది. అతని ఆలోచనలు మారిపోయినాయి, అతని ఉద్దేశాలు మారిపోయినాయి. ఒకప్పుడు దేవుని సేవకులు, దేవుని ప్రవక్త ప్రవచించిన విషయాలను జాగ్రత్తగా విని ఆలకించి ఆ ప్రకారం చేసినవాడు ఈరోజు దైవజనుడు, దీర్ఘదర్శి, ప్రవక్త హెచ్చరిక చేస్తూ ఉంటే అతడికి కోపం వచ్చింది. ఆసాకి రౌద్రుడైపోయాడు. ఆ ప్రవక్తను తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేయించాడు. జనుల్లో కొందరిని బాధపరచడం మొదలుపెట్టాడు. కారణం ఎందుకు? ఒకప్పుడు మంచిగా ఉన్నవాడు ఈరోజు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చాడు అంటే, మతి తప్పిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సహవాసమే. మీ సహవాసం మిమ్మల్ని చెడగొడుతుంది. చాలాసార్లు మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటారు, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి అనుకుంటారు. అయితే కొందరి సహవాసం వల్ల మీ ఆత్మీయత పాడైపోతుంది. కొందరితో సహవాసం చేయడం మూలాన మీరు ఆత్మీయులుగా కనబడట్లేదు. దేవుని నమ్ముకోవడం మానేసి మనుషులు నమ్ముకోవడం మొదలుపెట్టారు, మనుషుల తట్టు తిరగడం మొదలుపెట్టారు, మనుషుల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది మంచిది కాదని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆసా తన దేవుడైనటువంటి యెహోవా మీద నమ్మకాన్ని కోల్పోయాడు, మనుషుల మీద నమ్మకాన్ని తెచ్చుకున్నాడు. బెన్హదదు సహాయం చేస్తాడని, సిరియా రాజు సహాయం చేస్తాడని సిరియా రాజు తట్టు తిరిగితే దేవుడు హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు లోబడాలి కదా, సరి చేసుకోవాలి కదా. ప్రభువా, నిజమేనాయన, నేను నిన్ను నమ్ముకోవాలి, సిరియా రాజు నమ్ముకున్న తప్పైపోయింది దేవా అని ప్రార్థించడానికి బదులు ప్రవచించిన ఆ ప్రవక్తను చెరసాల్లో వేయిస్తూ ఉన్నాడు. ఇది మంచి పద్ధతేనా? ఇది మంచి పనేనా? ఈరోజు కూడా ఎవరు యథార్థంగా మాట్లాడుతున్నారో వారికి దొరుకుతుంది చెరసాలే.
ఎవరు యథార్థంగా ఉన్నారో వాళ్ళందరూ చెరసాల్లో వేయబడ్డారు. యేసేపు యథార్థవంతుడు, చెరసాల్లో వేయబడ్డాడు. పౌలు శీలలు యథార్థవంతులు, చెరసాల్లో వేయబడ్డారు. పేతురు యథార్థవంతుడు, చెరసాల్లో వేయబడ్డాడు. సత్యమును గురించి మాట్లాడిన వాళ్ళందరూ చెరసాల్లో వేయబడ్డారు. హతసాక్షులైపోయారు, చంపబడ్డారు, ద్వేషించబడ్డారు, దూషించబడ్డారు, తరుమబడ్డారు. ఇక్కడ కూడా హనాని ప్రవక్త దేవుడు తనతో చెప్పమన్న మాట చెబితే అర్థం చేసుకొని సరి చేసుకోవాల్సిన మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? రాజు కదా, సాగిలు పడాల్సింది పోయి దేవునికి ఆ ప్రవచించిన ప్రవక్తను కోపగించుకొని చెరసాల్లో వేస్తున్నాడు. అప్పుడే అతని జీవితపు పతనం ప్రారంభమైంది. ఆ దినం నుండి మరలా యుద్ధాలు ప్రారంభమైనాయి. ప్రవక్త అన్నాడు, నువ్వు మతి తెప్పి ప్రవర్తించావు కాబట్టి ఇక నీకు యుద్ధాలే స్టార్ట్ అన్నాడు. 36వ సంవత్సరము నుండి యుద్ధాలు ప్రారంభమైనాయి. ఇక యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవుని తట్టు తిరిగితే, దేవుని వైపు ఉంటే, దేవుని నమ్ముకుంటే ప్రతి యుద్ధంలో జయమిచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే యుద్ధాలే, దేవుని ఎదుట తిరుగుబాటు చేస్తే యుద్ధాలే. ఇతడికి ఆ మాట చెరసాల్లో వేయకముందే ప్రవక్త చెప్పేశాడు. ఇప్పుడు ఆ ప్రవక్తను చెరసాల్లో ఎత్తి యుద్ధాలు ఆగిపోతాయి? ఆగిపోవు. మరి ఎలా యుద్ధాలు ఆగుతాయి? సరి చేసుకుంటే యుద్ధాలు ఆగుతాయి. ఈరోజు కూడా చూడండి, చాలామంది దేవుడికి వ్యతిరేకంగా తయారవుతారు, దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తారు. ఇక ఆ కుటుంబంలో యుద్ధాలే, ఆ కుటుంబాల్లో యుద్ధాలే, ఒక కుటుంబానికి మధ్య యుద్ధాలే. జాగ్రత్త సుమ, కడవరి కాలంలో ఉన్నాం. మనం దేవుని మీద ఆధారపడ్డం నేర్చుకోవాలి. దేవుని సేవకులు హెచ్చరించినప్పుడు, దేవుని సేవకులు గద్దించినప్పుడు సరి చేసుకోవడం నేర్చుకోండి. మీరు సరి చేసుకుంటే దీవించబడతారు, సరి చేసుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆశ సరి చేసుకోవాల. ఇలాగ జరుగుతూ ఉన్న కార్యక్రమంలో 39వ సంవత్సరంలో, ఆశా పరిపాలన 39వ సంవత్సరంలో అతనికి అరికాలులో, అతని పాదాల్లో జబ్బు పుట్టిందంట. పాదములో, అరికాలలో జబ్బు పుట్టింది. జబ్బు పుట్టినప్పుడు అప్పటికి దేవుని సేవకుడు హెచ్చరించాడు కదా, దేవుని మీద ఆధారపడమని. వాక్యంలో రాయబడి ఉంది, అతడు దేవుని నమ్ముకోలేదంట. దేవుడికి చాలా దుఃఖాన్ని పుట్టించాడు. ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యుద్ధ విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఇది ఎందుకు రాసిపెట్టాడండి దేవుడు? దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, మనకు రోగాలు రావు అని చెప్పట్లా, రోగాలు వస్తాయి. కొన్ని రోగాలు వైద్యులతో పోతాయి. కానీ ఏ రోగం వచ్చినా మీరు మొట్టమొదట అడగాల్సింది దేవుణ్ణే. ఏ జబ్బన్నా రానివ్వండి, ఏ రోగమని దేవుని పిల్లలైన మీరు గమనించండి. మీరు రోగాలు వస్తే ఏదో ఒక నాకు రోగం రాదని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ నేను ప్రార్థన చేసినప్పుడు చాలామంది బాగుపడతారు, కానీ నాకు రోగం రాదని గ్యారంటీ లేదు. నాకు రోగం వస్తుంది అంటే చాలామంది అంటారు, స్వస్థత వరం కలిగిన వాళ్ళు కదండి, మిమ్మల్ని మీరు ఎందుకు బాగు చేసుకోరు? చాలామంది అంటారు, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు బాగుపడ్డారు, మీకు ఎందుకు జరగట్లేదు అంటారు. వాటి విషయాలు చాలా లోతైనవి, అవి అందరికి అర్థం కావు. కొన్ని సహాగా వచ్చినాయి అయితే కొన్ని దేవుని పరీక్షలో ఉంటాయి, వాటిని తప్పకుండా అనుభవించాల్సిందే. ఈ ఆశారాజుకి ఈ అరికాళ్ళల్లో బాధ ప్రారంభమైంది. ఆ బాధ తట్టుకోలేక అతడు దేవుని అడగాల్సింది పోయి వైద్యుల్ని అడిగాడంట. దేవుడు మరింత నష్టాల్లోకి అతను తీసుకుని వెళ్ళిపోయాడు. అతడు యొక్క జీవితంలో బాగా నలిగిపోవడం మొదలుపెట్టాడు. మీ సమస్య ఏదైనా, మీ రోగం ఏదైనా మొట్టమొదటి దేవుని దగ్గర అడగండి. చావు బతుకుల మధ్యలో ఉన్నా కూడా మీరు దేవుడికి కావాలనుకుంటే మిమ్మల్ని బ్రతికిస్తాడు ఆయన, మిమ్మల్ని నిలబెడతాడు, మిమ్మల్ని సాక్షిగా ఉంచుతాడు ఆయన. ఒకవేళ ఆయనకి ఇష్టమైతే తీసుకొని వెళ్ళిపోతాడు. రోగం ఏదైనా మొట్టమొదట దేవుని దగ్గర అడగాలి. వెంటనే డాక్టర్ దగ్గరికి కాదు, మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం పెద్ద సీరియస్ లాగా. కొన్ని సీరియస్ అయితే వెళ్ళిపోవాలి, ఆలోచించకుండా వెళ్ళిపోండి. అప్పుడు కూడా ప్రార్థన చేసుకుని బయలుదేరండి. ప్రతి విషయంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. దేవుని అడగడం చాలా ప్రాముఖ్యమైంది. ఏ బాధ ఉన్నా, ఏ కష్టమున్నా, ఏ యొక్క దుఃఖమైనా, ఏ బాధ అయినా మీరు ప్రార్థన చేయడం మర్చిపోకండి. దేవుని మీద నమ్మకం పెట్టుకోండి.
దేవుడు జరిగిస్తాడని నమ్ముకోండి. హాస్పిటల్కి వెళ్ళింది ఒక ఆమె. అప్పటికి 2 బిడ్డలు పుట్టి చనిపోయారు. ఆపరేషన్లు చేశారు. 3వ బిడ్డకి అసలు వద్దన్నారు. వాళ్ళు బతిమలాడా అయ్యా అంటే వెళుతుంది. ఆ చెల్లందా, అన్న మీరు పొద్దున్న వచ్చి ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్తున్న చిన్న ప్రార్థన చేసేయాలని అంది. ఏ టైంకి రమ్మంటావమ్మా అన్న. పలానా టైంకి రండి అంది. ఆ టైంకి వస్తే నేను ఇంకా వెళ్ళను, ఆ తర్వాత నేను తీసుకెళ్తారంటే సరిగ్గా నేను వెళ్ళే టైంకి బయలుదేరి తీసుకెళ్ళి జస్ట్ నేను అలా అడుగుపెట్టి ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్తున్నారు. ఆ గ్రీన్ది కూడా కట్టేశారు. ఆ బెడ్ మీద స్ట్రక్చర్ మీద తీసుకెళ్తున్నారు. వెంటనే ఆపి చిన్న ప్రార్థన చేసి పంపించేసా. చెప్పా, అమ్మ ధైర్యంగా ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు అని చెప్పాను. అద్భుతమైనటువంటి విషయం, తల్లి బిడ్డలకు క్షేమం కలిగింది. వైద్యులు చేస్తారండి, వైద్యులు చేరు అని నేను చెప్పట్లా. అయితే పరమ వైద్యుడు ఉన్నాడు. మన బాడీ మొత్తాన్ని నిర్మించిన వాడు ఆయన, మన బాడీకి రూపుదిద్దిన వాడు ఆయన, మనకు ఏ అవయవాలు ఉండాలో నియమించిన వాడు ఆయన. ఆయనకి తెలిసినంతగా ఈ డాక్టర్ గారికి తెలియదంటాను నేను. వీళ్ళు పరీక్ష చేస్తారు, వీళ్ళు చేరంటలా, బాహ్యంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కానీ ఊపిరిని దయచేవాడు దేవుడే. ఆక్సిజన్ పెట్టి ఆగిపోయిన గుండెని 1 గంట ఆడిస్తారేమో, నిరంతరం ఆడించలేరు. కానీ నేను ప్రకటించే యేసయ్య ఆగిపోయిన గుండెను నిరంతరం ఆడించగలడు. ఆయన ఎప్పుడు చనిపోవాలి, ఆయన నిర్ణయ దినం రాకమునుపు ఒకవేళ చనిపోవాల్సి వస్తే మరలా ఆయన సాక్షిగా బ్రతికించి నిలబడతాడు. ఇది వాస్తవం. ఆశ వైద్యులను సంప్రదించాడంట. బాధ కలిగినప్పుడు వైద్యుల దగ్గరికి కాదు, ముందుగా దేవుని దగ్గర కూర్చో. దేవుడే ఆలోచనిస్తాడు, దేవుడే బాగు చేస్తాడు. అప్పుడు నువ్వు వెళ్ళు వైద్యుల దగ్గరికి. నీకు అర్థమవుతుంది, నువ్వు వెళ్ళాలో లేదో కూడా నీకు అర్థమవుతుంది. వెళ్ళు, దేవుడు స్వస్థపరుస్తాడు. ఆశా జీవితంలో బలహీనతలు ఇవే. దేవుని నమ్మకపోవడం, దేవునికి ప్రార్థన చేయకపోవడం, దేవుణ్ణి అడగపోవడం, దేవుని మీద సంపూర్ణమైన ఉన్న యథార్థతను కోల్పోవడం అతడు బలహీనతలుగా కనపడుతున్నాయి. అతడు అంత బలహీనుడైపోయాడు. ఈ రాజుల యొక్క చరిత్ర మనకు నేర్పించే సత్యాలు, మనము దేవుని మీద ఆధారపడాలి, దేవునికి యథార్థత కలిగి ఉండాలి, దేవుని అనుసరించి నడుచుకోవాలి. హెచ్చరికను సున్నితంగా తీసుకొని సరిచేసుకొని ఆ హెచ్చరిక చేసిన వారిని కనపరచాలి. దేవుని బిడ్డలను శ్రమ పెట్టకూడదు, సన్మార్గంలోకి నడిపించాలి. మీ జబ్బు ఏదైనా దేవుని మీద ఆధారపడండి. కొన్నిసార్లు ఇవే బలహీనతలు మనకు సమస్య రాగాలనే ప్రార్థన చేయడం మానేసి స్పెషలిస్ట్ని ఎదుగుతాం. మనం ప్రార్థన చేసి వెతకండి, పర్వాలేదు. ప్రార్థన చేయకుండా మీరు ఈ పని చేయకండి, అది దేవుడికి మనసును నొప్పించేది. ప్రియదేవుని బిడ్డలారా, మనము ఆసారాజు యొక్క చరిత్ర నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు ఆసారాజు జీవితాన్ని గురించిన కొన్ని విషయాలు నేను మీకు తెలియజేశాను. ఈ విషయాలు మీ అంతరంగంలో భద్రపరచుకోండి. ఆసారాజు ఏ రీతిగా యథార్థవంతుడై ఉన్నాడో ఆ రీతికి యథార్థత కలిగి ఉండండి. బలహీనతలు జీవితంలో ఆవరిస్తాయి. అవి ముందు కనబడినప్పుడు వాటన్నిటి నుంచి విడుదల పొంది ముందుకు కొనసాగండి. దేవుడు విడిపించాలనుకున్న సమయంలో మీరు విధేయులైతే ఆయన విడిపించి బలపరుస్తాడు. ఒకవేళ మీరు తిరుగుబాటు చేస్తే మీకు మీరే నష్టాన్ని, శాపాన్ని కూడా తెచ్చుకుంటారు. ఆ రీతికి మీరు ఉండొద్దు. దేవుని మాట ఆలకించి హృదయంలో వాక్యాన్ని సిద్ధపరచుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రియ స్నేహితులారా, ఒక మనవి, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.